తెరాస ప్రభుత్వ పాలనలో గిరిజనుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం విధానాలతో రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు. గిరిజన విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో సుందరయ్య కళాభవన్లో జరిగిన గిరిజన ఆత్మగౌరవ సభకు హాజరైన ఉత్తమ్ ప్రభుత్వ వైఫల్యాలను గిరిజన విద్యార్థులు, యువకులు తీవ్రంగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. ఆత్మ గౌరవానికి కేసీఆర్ పరిపాలనలో ఆత్మ గౌరవానికి భంగం కలిగిందని చెప్పి మనం చేస్తున్నాం. సప్లాన్లో కానీ, రిజర్వేషన్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, 3 ఎకరాల్లో కానీ, ఇండ్ల విషయంలో కానీ, తండాలు గ్రామ పంచాయతీ చేయడంలో కానీ వీళ్ళు ఒక అహంకార ధోరణితో, పూర్తిగా ఒక లెక్కలేనితనంతో గిరిజనులను విస్మరించిన మాట మనం గమనించి ఈ సభ ద్వారా పోరాటానికి సిద్ధంగా కావాలని 12% ఇస్తామని చెప్పేసి ఏం చెప్పాడు. ముస్లిం లీగ్ 12% ఇస్తామని చెప్పేసి అన్నాడు. మరి ముస్లింస్కి 12% ఇచ్చి, గిరిజనులకి 12% ఇచ్చి ఇవన్నీ సాధ్యం అవుద్దా లేదా అని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అసెంబ్లీ తీర్మానం పాస్ చేయడం సులభం, కానీ రాజ్యాంగ సవరణ చేయకుండా రిజర్వేషన్ పెంచేది చేత అవుతుందా? రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు 3/4 పాస్ కావాల్సిందే. ప్రధానమంత్రి స్వయంగా పూనుకొని ఈ బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్లో పాస్ చేసే తప్ప ఈ రాజ్యాంగ సవరణ ఉంటే తప్ప మనకు అసాధ్యం కాదు.